హాయ్ గాయ్స్, ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఈ రోజు అయితే 9వ రోజు మేమైతే బోయకొండకైతే వెళ్తున్నాము. ఫ్యామిలీ మొత్తం మేమైతే ఆటో బాడిగ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికి బస్సులు కూడా వెళ్తాయండి. బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఈ బోయకొండ టెంపుల్ వచ్చేసి చౌడేపల్లి పుంగనూరుకి మిడిల్ ఉంటుందండి. బోయకొండ టెంపుల్ ఎటు పక్క నుంచి అయినా బస్సెస్ అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇక్కడికైతే. ఈ కొండపైకి ఎక్కిన తర్వాత చుట్టూ చెట్లు, చుట్టూ కొండలు, చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే. ఇక్కడ గంగమ్మ అయితే గ్రామ దేవత అండి. ఏమైతే స్వయంభుగా వెలిసింది, అందుకే అంత శక్తి గలది, అంత మహిమ గలది ఈ గంగమ్మ తల్లి అయితే. చాలా మంది సంతానం లేకుండా చాలా బాధపడుతుంటారు. అలాంటి చాలా మంది ఈ గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చి మొక్కుని వెళ్తారండి సంతానం కోసం. వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత మళ్ళీ మొక్కు తీర్చడానికి వచ్చి మేకపోతులు బలిచ్చి గంగమ్మ తల్లికి ఇక్కడే వండుకొని తినేసి హ్యాపీగా వెళ్తారండి. చాలా మంది వాళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడానికి మేకపోతుల్ని బలిస్తారు ఇక్కడైతే. ఈ అమ్మవారి దగ్గర ఇచ్చే తీర్థాన్ని తీసుకెళ్లి మన పంట పొలాల పైన చల్లామంటే మన పంటలు కూడా పచ్చగా వస్తాయండి. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ వాటర్ని తాగిపించిన వాళ్ళ పైన చల్లినా కూడా రోగం మాయమైపోతుందని అయితే చాలా నమ్మకం అసలు. ఈ టెంపుల్కి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే అమ్మవారి విగ్రహం శిరస్సు పైన 3 పువ్వులు ఉంచుతారు. పువ్వులు ఉంచిన తర్వాత కళ్ళు మూసుకొని మన మనసులో ఏదైనా కోరుకున్నప్పుడు ఆ పువ్వు అనేది కుడి వైపున పడిందంటే వెంటనే నెరవేరుతుంది మన కోరిక అని, ఎడం వైపున పడిందంటే కొంచెం ఆలస్యం అవుతుంది అని, మధ్యలో పడిందంటే తటస్థ నిర్ణయం అని అయితే నమ్ముతారు. నేనైతే ఈ గంగమ్మ తల్లిని చాలా నమ్ముతానండి. ఈ గంగమ్మ తల్లి దీవెనలు నాతో పాటు మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.